ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. డిసెంబర్ 13. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడని ప్రభువు చెప్పుచున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. దేవుడు యాకోబుతో బేతేలుకు వెళ్ళుమని చెప్పెను. నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుము అని చెప్పెను. ఆదికాండం 31వ అధ్యాయం 13వ వచనం. అయితే యాకోబు సంపూర్ణముగా లోబడకుండునట్లు శోధించబడెను. అతడు షెకెమునందు నిలిచిపోయెను. అక్కడే అతని కుమార్తె దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళి షెకెము యువరాజు ద్వారా అపవిత్రపరచబడెను. ఇట్లు జరుగుట యాకోబు తప్పిదమే, కానీ దీనాను నిందించలేము. ఆమె యవనస్తురాలు, అనుభవము లేకుండెను గనక ఆమె తల్లిదండ్రులు దీనిని యోచించవలసి ఉండెను. తమ కుమారులు కుమార్తెల ప్రవర్తనకు తల్లిదండ్రులే బాధ్యులు. చాలా తరచుగా వారే తమ పిల్లలను పాపమునకు నడిపించుదురు. తమ స్వంత కుమార్తెలకు అపాయమని తలంచక యవన బాలురను తమ గృహములో ఉండుటకు అనుమతించుదురు. ఒక దినమున వారి పతనమునకు దేవునికి లెక్క చెప్పవలెను. యాకోబు దేవునికి లోబడి తన ప్రయాణమునందు విధేయత చూపి ఆయన ఆజ్ఞను అనుసరించిన ఎడల దీనా అటువంటి శోధనకు గురి అయ్యేడిది కాదు. యాకోబు మరొక గొప్ప శోధనను ఎదుర్కొనినట్లు ఆదికాండం 34వ అధ్యాయం 8-9లలో చూచెదము. షెకెము తండ్రి అయిన హమోరు యాకోబు యొద్దకు వచ్చి తన కుమార్తె అయిన దీనాను షెకెమునకు ఇవ్వవలసినదిగా ప్రతిపాదించెను. ఇది ఎరిగిన షిమ్యోను లేవి ఆ దేశపు జనులందరినీ హతము చేసిరి. ఆదికాండం 34వ అధ్యాయం 25వ వచనం. అప్పటికిని యాకోబు ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టపడకుండెను. ఆ దేశపు జనులు నాశనం పొందించబడిరి గనక ఇప్పుడు అక్కడే నివసించుట మేలు అని యాకోబు తలంచెను. అప్పుడు యెహోవా మరలా యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళుము అని సెలవిచ్చెను. ఆదికాండం 35వ అధ్యాయం 1వ వచనం. బేతేలు అనగా దేవుని ఇల్లు అని అర్థము. అక్కడ యాకోబు దేవుని ఉద్దేశమును గ్రహించెను. దేవుని ఇంటి వద్దనే లోతైన ఉద్దేశములను అర్థము చేసుకొనగలము. కానీ అనేకులు ఈ రహస్యము నెరగరు. తమ గత ఆశీర్వాదములతో తృప్తి చెంది దేవుని మందిరమునకు దూరముగా ఉండునట్టు మోసగించబడెదరు. దేవుని మందిరముల ఆరాధన సహవాసమునందు పూర్తి భాగము పొందని ఎడల ఇట్టి శోధనలో పడిపోవుట ఎంతో సులభము. కొందరు మేమెంతో పని కలిగి ఉన్నామని కుంటి సాకులు చెప్పెదరు. కొందరైతే తమ పిల్లల బాధ్యతలు, స్నేహితులు, బంధువులను బట్టి మేము వెనుకంజ వేయుచున్నామని చెప్పెదరు. కొందరైతే ఆదివారము గాక వచ్చే ఆదివారము మందిరమునకు వెళ్ళెదమని అనుకొందురు. ఆ వారము కూడా మరొక ఆటంకము వచ్చుట చేత వారు వారి పిల్లలు కూడా శరీరేచ్ఛలు లోకేచ్ఛలకు లొంగిన వారై ప్రతి విధమైన అపవిత్రతకు పాపమునకు బానిసలయ్యెదరు. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.